ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రమేన్ రేవతి డైలీ డైరీస్. ఇప్పుడైతే నేను ఏంటని అనుకుంటున్నారా, నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకున్నాను. నేను తెలంగాణ బగారా రైసు అండ్ చికెన్ కర్రీ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే బిర్యానీ ఆకు వేసుకుంటారు. ఇలా కట్ చేసి వేసుకున్నాక లవంగాలు వేసుకుంటారు, సాజీర, చెక్క మొత్తం కలిపి వేసుకుంటారు. యాలకులు కూడా వేసుకున్నారు. ఇప్పుడైతే 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. నా దగ్గర ఎక్కువ లేవు పచ్చిమిర్చి. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఈ వీడియో ఉంది, నేను బగారా రైస్ చేసిన వీడియో. అయితే ఈరోజు మా పిల్లలు, మా ఆయన గారు కూడా మళ్ళీ చికెన్ కర్రీ బగారా రైస్ చేయమన్నారు. వాళ్ళకి నచ్చిందంట, అందుకే చేస్తున్నాను. నేను కొంచెం రాళ్ళు వేసుకున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. ఆనియన్స్ అన్నీ ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇంకా చికెన్ కూడా తీసుకొచ్చారు. చికెన్ కర్రీ బగారా రైసు ఈరోజు అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే పుదీనా వేసుకుంటున్నాను నేను. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్ కడిగేసుకున్నారు మనం. టమాటా వేసుకుంటున్నాను. ఇప్పుడైతే వాటర్ వేసుకుంటున్నానండి. నేను ఈ గిన్నెతో గ్లాసు బియ్యం తీసుకున్నాను. దీంతో 2 గిన్నెలు అయితే నీళ్ళు పోసుకుంటున్నాను. ఇది 2వ గిన్నె. 2 గిన్నెలు వాటర్ వేసుకున్నాను. ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను, రాళ్ళుప్పు టేస్ట్కి సరిపడగా. నీళ్ళు తిరగబడి మరిగిన తర్వాత అప్పుడు రైస్ అయితే వేసుకుంటారండి. ఇప్పుడు మూత పెట్టి మరిగించుకుంటారు. ఓకే, రైస్ వేసుకోవాలండి. ఎసరు అయితే మరిగింది. నేనైతే బాస్మతి రైస్ ఉన్నాయి కానీ అవి వేసుకోవట్లేదు. ఈ రైస్ అయితే బాగుంటాయి, గిద్ద మైసూరు ఇవి, అందుకే ఈ రైస్ తీసుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాను నేను చికెన్ కూర వండడానికి. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుంటున్నాను.
తాలింపు వేసుకుంటే త్వరగా ఉల్లిపాయలు అన్నది మగ్గుతాయి. వేసుకొని కలిపేసుకొని మూత పెట్టి ఇటుపక్క అయితే బగారా రైస్ మార్చేసుకున్నాను. ఇది బరువు పెట్టేసాను. ఇది మగ్గుతుంది. సిమ్లో అయితే పెట్టాను దీన్ని. అంతలోకి కూర మనం తయారు చేసుకున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను. నేను వేసుకుంటున్నాను. పసుపు, ఇప్పుడైతే చికెన్ వేసేసుకుంటున్నాను నేను. ఈ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు కారం వేసుకుంటారు. ఇలా వాటర్ ఉండగా కారం వేసుకుంటే మనకి బాగోదు. కర్రీ అన్నది బాగోదు అనమాట. వాటర్ అంతా ఎగిరిపోయాక అప్పుడు కారం వేసుకుంటే అప్పుడు బాగుంటుంది. ఇప్పుడైతే వాటర్ అంతా ఇంకిందండి. కారం వేసుకుంటున్నాను నేను. 2 స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నాను. నీసు కూరలోకి కారం ఎక్కువ వేసుకోవాలండి. అప్పుడే బాగుంటుంది టేస్ట్. కొద్దిగా అయితే వాటర్ వేసుకుంటున్నాను నేను. మనం గ్రేవీకి ఎంత గ్రేవీ కావాలో చూసుకొని వాటర్ అయితే పోసుకోవాలి. చూపించమ్మా. మన గ్రేవీ ఎంత కావాలో అంత తగ్గట్టు వాటర్ వేసుకోవాలండి. ఓకే, మూత పెట్టి ఉడికించుకుంటాను. ఇంకా అయిపోవచ్చింది. చికెన్ ఇంకా వాటర్ వేసాను కాబట్టి ఉడికిపోద్ది. ఇంకా 5 నిమిషాల్లో అయిపోద్ది. ఇప్పుడైతే ఇది కూడా నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇది కూడా చూడండి. ఏంటి అలా చూస్తున్నావు? నేను ఏం వేసాను చెప్పలేదనా? టమాటా వేసానండి. ఒక 2 టమాటాలు తీసుకొని కట్ చేసి వేసుకున్నాను నేను. కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నానండి. చికెన్లో కొబ్బరి ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. మీలో ఎంతమంది అయితే ఇలా చికెన్లో కొబ్బరి ముక్కలు వేసి వండుతారు? ఒక్కసారి ఎవరైనా వండకపోతే వేసి వండండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అయిపోయిందండి చికెన్ కూర అయితే. ఇప్పుడైతే కొత్తిమీరతో గార్లిక్ చేసుకుంటున్నాను నేను. చూసారు కదండి, రైస్ అయితే అయిపోయింది. బగారా రైస్ అయితే వంట అయితే అయిపోయింది. బగారా రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే పిల్లలకి పెట్టేస్తున్నాను నేను. చూసారు కదండి బగారా రైస్. చూసారా ఎంత పొడపొడలాడుతూ వచ్చిందో. ఇంకా మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఒక్కసారైనా చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది బగారా రైస్, ఇలా చికెన్ కూర. నేనైతే టేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కాలుతుంది, వేడిగా ఉంది. ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. నిజంగా చాలా సూపర్ అంటే సూపర్గా ఉంది. చికెన్ కూడా బాగా ఉడికింది. రైస్ కూడా మంచి టేస్ట్గా చాలా బాగుంది.
ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.